హాయ్ అందరికీ. రైల్వే స్టేషన్లో అమ్మ అన్నయ్యల రాక కోసం అప్పటికే పావు గంట నుంచి ఎదురు చూస్తున్నాను నేను. ఎన్నో రైళ్ళు వస్తూ వెళ్తున్నా మా వాళ్ళు వచ్చే రైలు మాత్రం ఇంకా రాలేదు. వాళ్ళు రాకపోయినా నా ఆలోచనలు మాత్రం నా బాల్యంలోకి వెళ్ళిపోయాయి. అమ్మా నాన్నలకు మేమిద్దరం కొడుకులం. మాది మధ్యతరగతి కుటుంబం. ఊర్లో ఉండడానికి చిన్న ఇల్లు తప్ప మరే ఇతర ఆస్తిపాస్తులు లేవు మాకు. నాన్న కొంత పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ తీరిక రోజుల్లో కూలి పని కూడా చేస్తూ మా కుటుంబాన్ని పోషించేవారు. అమ్మ చదువుకోకపోయినా అనుకూలవతి అయిన భార్యగా నాన్నకి ప్రతి పనిలోనూ చేదోడు వాదోడుగా ఉంటూ ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో ఆవులు గేదెలతో పాడి చేస్తూ ఆ వచ్చే ఆదాయంతో ఇంటి ఖర్చులకు తను కూడా వేన్నీళ్లకు చన్నీళ్లలాగా నాన్నకి సహాయంగా ఉండేది. పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా ఉన్నంతలో తిండికి బట్టకు లోటు లేకుండా మా కుటుంబం ఆనందంగా జీవితాన్ని గడిపేస్తుంది. అలాంటి కుటుంబానికి ఊహించని ప్రళయం ఎదురైంది. ఒకరోజు పొలానికి వెళ్ళిన మా నాన్న అక్కడ పాము కాటికి గురై మా కుటుంబానికి శాశ్వతంగా దూరమయ్యారు. అలా ఊహించని విధంగా ఇంటి యజమానిని కోల్పోయిన మా కుటుంబం చాలా రోజులు ఆ బాధ నుంచి బయటకు రాలేకపోయింది. కానీ బాధతో కుమిలిపోతున్న మమ్మల్ని చూసి మా అమ్మ తనకు తనే ధైర్యం చెప్పుకొని మా అన్నదమ్ములకు కూడా ధైర్యం చెప్పింది. నాన్న బరువు బాధ్యతలు మొత్తం తన భుజాల మీద వేసుకుంది. నాన్న మధ్యలో వదిలిన పంట పొలాలను వాటితో పాటు మమ్మల్ని తనే హక్కున చేర్చుకుంది. నాన్న పోయిన బాధలో ఉన్న మమ్మల్ని పలకరించడానికి వచ్చిన వారిలో కొందరు ఇక మా జీవితాలు రోడ్ల పాలైని ఇంటికి యజమానిని కోల్పోయిన కుటుంబం ఏమవుతుందో అన్న సానుభూతి మాటలు ఆ అమ్మలో మరింత పట్టుదలను కసిని పెంచాయి. అప్పటికే నాన్నగారికి ప్రతి పనిలోనూ సాయంగా ఉన్న అమ్మ ఆ తర్వాత వ్యవసాయ పనులను చాలా చక్కగా చక్కబెట్టింది. ఓవైపు నన్ను అన్నయ్యను స్కూల్కి పంపిస్తూ మరోవైపు పొలం పనులు చూసుకునేది. వ్యవసాయంలో కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తూ ప్రకృతి వ్యవసాయం అని, పంట మార్పిడి పద్ధతి అని ఒకేసారి 2-3 రకాల పంటలు వేసి ఆదాయం పొందుతూ ఉండడం వల్ల మా అమ్మ పాటిస్తున్న పద్ధతులు చుట్టూ ఉన్న మిగతా రైతులను కూడా ఆకర్షించి వాళ్ళు కూడా ఆ మార్గంలోనే నడిచేవారు. రోజులు అలా గడుస్తూ ఉండగా అన్నయ్యకు చదువు మీద కంటే వ్యవసాయం చేయడంలోనే ఇష్టం ఉండడంతో వాడు చదువు మానేసి అమ్మకు సాయంగా పూర్తిగా అమ్మ వారసుడుగా వ్యవసాయంలోకి వెళ్ళిపోయాడు. నాకు మాత్రం చదువు మీద ఉన్న ఇష్టం వల్ల అమ్మ అన్నయ్య నన్ను MBA వరకు చదివించారు. ఆ రోజు అలా చదువుకున్నాను కాబట్టే ఈరోజు ఇలా పట్నంలో హాయిగా మంచి ఉద్యోగం చేసుకుంటున్నాను. కానీ నాకున్న ఒకే ఒక లోటు అమ్మ అన్నయ్యకు దూరంగా ఉండడమే. పోనీ అమ్మని నాతో ఉందో కానీ రమ్మంటే ఆ ఊరిని విడిచి తను ఈ పట్టణంలో ఉండలేను అంటుంది. నా ఉద్యోగం పిల్లల చదువులతో మాకేమో మాటి మాటికి ఊరు వెళ్ళడం కుదరదు. ఏ సంక్రాంతి సెలవులకో తప్ప అమ్మని చూసి అప్పుడే దగ్గర 9 నెలలు అయింది. ఈ మధ్య అమ్మ ఎందుకో అస్తమానం మమ్మల్ని తలుచుకుంటుందని అమ్మని ఓ 20 రోజులు ఇక్కడ వదిలి వెళ్తానని అన్నయ్య అమ్మను వెంట పెట్టుకుని వస్తున్నాడు. ఇలా నేను ఆలోచనలో ఉండగానే స్టేషన్లో వచ్చే అనౌన్స్మెంటు నన్ను స్పృహలోకి తీసుకొచ్చింది. అమ్మ వాళ్ళు వచ్చారు. అమ్మ గుమ్మలోకి వెళ్ళేసరికి పిల్లలిద్దరూ నానమ్మ అంటూ అమ్మను చుట్టేశారు. పెద్దనాన్న నానమ్మల కాళ్లకు నమస్కరించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు. నా భార్య అమ్మకి అన్నయ్యకి ఇష్టమైన వంటలు చేసి వాళ్ళకి కడుపు నిండా తృప్తిగా భోజనం పెట్టింది. అన్నయ్య ఆ రోజు సాయంత్రం వరకు ఉండి తనకు ఊర్లో పనుందని చెప్పి అమ్మని తీసుకెళ్ళడానికి మళ్ళీ వస్తానని చెప్పి బయలుదేరబోయాడు. ఈసారి వచ్చినప్పుడు వదినని పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఓ 10-15 రోజులు ఉండి వెళ్ళాలి అన్నాను నేను. నా మాటకు సరేనన్న అన్నయ్యను నేనే స్టేషన్లో దింపి వచ్చాను. అమ్మ వస్తుందని తన కోసం అప్పటికే ఒక గది సిద్ధం చేసి అందులో టీవీ కూడా పెట్టుంచాం. అమ్మ ఎక్కువగా భక్తి ప్రోగ్రాంలు సీరియల్స్ చూస్తూ ఉంటుంది. తనకు కాలక్షేపంగా ఉండాలి కదా మరి. ఉదయం పిల్లల స్కూల్కి నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నా భార్య అమ్మ ఇద్దరూ కలిసి ఏవో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. నేను సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు పూర్తి చేశాక కాసేపు అమ్మతో కలిసి కాలక్షేపం చేస్తాను. నేను వారాంతంలో అక్కడ చూడాల్సిన ప్రదేశాలకు మాతో పాటు అమ్మను కూడా తీసుకువెళ్ళాను. అవన్నీ చూసి అమ్మ చిన్నపిల్లల చాలా సంతోషించింది. ఒకరోజు నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి పిల్లలు నాకు ఎదురొచ్చి నాన్నమ్మ
పడేసి ప్లాస్టిక్ కవర్లు కడిగి వాటిని ఎండలో ఆరబెట్టి ఆరిన తర్వాత వాటిని మడత పెట్టి తన దిండు కింద దాచుకుంది అని చెప్పారు. పిల్లలు చెప్పిన విషయాలతో నేను కాస్త ఆశ్చర్యపోయినా నేను చూస్తానులే అని చెప్పి వాళ్ళని లోపలికి పంపించేశాను. ఆ రోజు భోజనాలు అయిన తర్వాత అమ్మ నిద్రపోయాక పిల్లల్ని నా భార్యను హాల్లోకి పిలిచాను. పిల్లలు చెప్పిన విషయం గురించి నా భార్యను అడగ్గా, అవునండి, మీ అమ్మగారు అలానే చేస్తున్నారు, నేను చూశాను. కాకపోతే పెద్దవాళ్ళు పిల్లలతో సమానం. మనం ఎలాగైతే చిన్నప్పుడు చాక్లెట్ పేపర్లను, నెమలీకలను, ముచ్చు కాగితాలను పుస్తకాల్లో దాచుకుని మురిసిపోయేవాళ్ళమో, ఇప్పుడు మీ అమ్మగారు చేసేది కూడా అదే. వాళ్ళకి ఈ వయసులో డబ్బు, నగలు వంటి వాటి మీద ఎలాంటి కోరిక ఉండదు అని చెప్పింది. మరి మా అమ్మ అలా చేస్తే నీకు చిరాకుగా అనిపించలేదా అని నేను అడిగాను. ఎందుకండి చిరాకు? ఆమె అమాయకంగా చేసే ఆ పనుల్లో నాకు పసితనం కనిపిస్తుంది అంది. అమ్మ చేసే పనికి పిల్లల్ని, నా భార్యను సమాధానపరచాలని నేను అనుకుంటే నా భార్య నన్ను, పిల్లలను సమాధానపరిచింది. నిజంగా అలాంటి అర్థం చేసుకునే భార్య దొరకడం నా అదృష్టం అనిపించింది. నా భార్య మాటలు విన్న తర్వాత నా పిల్లలతోనూ భార్యతోనూ మా అమ్మ ఏం చేసినా తను సంతోషంగా ఉండడమే నాకు కావాలి. తను ఎన్నో కష్టాలు పడి మమ్మల్ని పెంచుకొచ్చింది. అలాంటి అమ్మని ఈ వయసులో సంతోషంగా చూసుకోవడం నా బాధ్యత అని చెప్పాను. నా భార్యతో పాటు నా పిల్లలు కూడా నా భావాలను అర్థం చేసుకున్నారు. అలాగే డాడీ, మేము నాన్నమ్మను జాగ్రత్తగా చూసుకుంటాం అంటూ మాకు గుడ్ నైట్ చెప్పి వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నా భార్య చేతిని ప్రేమగా నా చేతిలోకి తీసుకుంటూ, మా అమ్మ ఇలా చేస్తున్నందుకు, ఆమెను చేదరించుకోకుండా ఇంతగా అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషమని చెప్పాను. అలా నా భార్యతో మాట్లాడేంతలో నాకు మా ఆఫీస్లో నా కొలీగ్ మూర్తిగాడి కుటుంబం సంగతి గుర్తుకొచ్చింది. ఎందుకో ఆ విషయం నా భార్యతో ఆ సమయంలో చెప్పాలనిపించి మొదలుపెట్టాను. నా కొలీగ్ మూర్తి లేడు, వాళ్ళ అమ్మా నాన్నలు ఊర్లో ఉంటారు. నిన్న మొన్నటి వరకు వాళ్ళ నాన్నగారు ఏదో ఒక పని చేసి వాళ్ళ జీవితాన్ని గడుపుకొచ్చారు. కానీ ఈ మధ్య ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఏ పని చేయలేక ఆదాయం లేదట. ఓవైపు అనారోగ్యం, మరోవైపు పేదరికంతో ఆ వృద్ధ దంపతులు ఈ వయసులో ఆ ఊర్లో ఎన్నో బాధలు పడుతున్నారని మొన్న మూర్తి నాతో చెప్పుకుని బాధపడ్డాడు. అంత బాధపడతాం ఎందుకురా, ఈ వయసులో అనారోగ్యాలు సాధారణమే. ఇక్కడికి తీసుకొచ్చి నీ దగ్గరే పెట్టుకుని చూసుకుంటే వాళ్ళు అక్కడ ఒంటరిగా ఎలా ఉన్నారో అనే బెంగ నీకు ఉండదు కదా, నీకు కూడా తృప్తిగా ఉంటుంది కదా అన్నాను నేను. మీరు మంచి సలహా ఇచ్చారండి అంది నా భార్య నా మాట విని. కానీ మూర్తి మాత్రం, ఆ ఆలోచన నా మనసులోనూ ఉందిరా, కాకపోతే మా అమ్మా నాన్నలంటే నా భార్యకు అస్సలు పడదు. వాళ్ళ పేరైతే తిని ఒప్పుకోదు. అలాంటిది ఈ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళను ఇంట్లో పెడతానంటే మాత్రం ఎలా ఒప్పుకుంటుందిరా? వాళ్ళు ఇక్కడికి రావడానికి ఒప్పుకోకపోయింది. కనీసం వాళ్ళ ఖర్చులకు నెల నెల కాస్త డబ్బు పంపిస్తానన్నా కూడా ఒప్పుకోవడం లేదు అని బాధపడ్డాడు. మరి అతని సమస్యకు మీరేం సలహా ఇచ్చారు అంది నా భార్య నా ముఖం వైపు చూస్తూ. ఏముంది, వాళ్ళున్న పరిస్థితుల్లో మూర్తి డబ్బు పంపకపోతే వాళ్ళు బ్రతకలేరు. పంపితే అతని భార్య ఊరుకోదు. అందుకే ఆమెకు తెలియకుండా వాళ్లకు డబ్బు పంపమని చెప్పాను అన్నాను. మంచి మాట చెప్పారండి, ఇక వెరిగే మార్గం లేదు కదా మరి అంటూ నా భార్య నా ఎదపై వాలిపోయింది. ఇంటికొచ్చిన కోడల్ని అత్తింటి వారు పరాయి పిల్లగా కాక తమ ఇంటి పిల్లగా ఆదరించి అక్కున చేర్చుకుంటే వాళ్ళు అవసాన దశలో ఉన్నప్పుడు ఆ కోడలు వాళ్ళని ఆదరిస్తుంది. అలాగే ప్రతి కొడుకు తమ తల్లిదండ్రులను చూడడం తన బాధ్యత అనుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ప్రతి కోడలు పెద్దవాళ్ళు చేసిన ఎన్నో త్యాగాలు, వాళ్ళు పడిన ఎన్నో కష్టాల వల్ల ఈరోజు తన కుటుంబం దేనికి లోటు లేకుండా సుఖ సంతోషాలతో ఉందని గమనించుకుంటే ఈరోజు ఈ సమాజంలో ఎన్ని వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు ఉండేవి కావేమో అని నా అభిప్రాయం. చిట్టి కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.